హాయ్. నిన్నటి వరకు ప్రధాన నిందితుడు, ప్రైమ్ అక్యూజ్డ్ అనుకున్న ఒక పర్సన్ సడన్ గా తాను అక్యూజ్డ్, నిందితుణ్ణి కాదు, నేను బాధితుణ్ణి, ఐఎమ్ ఆల్సో ఎ విక్టిమ్ అని అంటే ఎలా ఉంటుంది ట్విస్ట్? ఎస్, మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు, తెలంగాణ ఎన్నికల తర్వాత రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు మనం ప్రధాన నిందితుడు, అప్పటి ముఖ్యమంత్రికి కేసీఆర్కు సన్నిహితుడు, ఎన్నికల ఫలితాలు రాగానే ఎలాంటి సాక్ష్యాలు రుజువులు లేకుండా అన్ని డ్యామేజ్ చేయించి అమెరికా పారిపోయారు అని అనుకుంటూ ఉన్నాం. తను సడన్గా నాంపల్లి కోర్టుకు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు తన అడ్వకేట్ సురేందర్ రావు ద్వారా. ఏమని అంటే, తాను కేసీఆర్కు డైరెక్షన్స్ ఏం ఫాలో కాలేదు, ఆనాటి డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏది చెప్తే అది చేశాను. ఇన్ఫాక్ట్ కేసీఆర్ తనని ఇంకా ఇబ్బంది పెట్టారు. నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడు తనను ట్రాన్స్ఫర్ చేశారు, ఆ తర్వాత 5 నెలల పాటు సతాయించారు. ఇవన్నీ కూడా ఆయన తన స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు. కేసీఆర్ డైరెక్షన్స్ ఏం ఫాలో కాలేదు, ఆనాటి డీజీపీ మహేందర్ రెడ్డి వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ ఫాలో అయ్యాను అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ కేసీఆర్ చేతిలో తాను బాధితుడిని అని చెప్తున్నారు. కేసీఆర్కి ఏం హెల్ప్ చేయలేదు అంటున్నారు. సో ఇప్పుడు ఏంటి? ఇప్పటివరకు అందరూ ఏమనుకుంటున్నారంటే, ఎలక్షన్స్ కాగానే ఇక రెడ్ కార్నర్ నోటీసులు పంపించడం, అమెరికాలో ఉన్న ప్రభాకర్ రావుని పిలిపించడం, ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి పోలీసులకు ఏదైతే స్టేట్మెంట్లు ఇచ్చారో, ముందు ప్రణీత్ రావు కావచ్చు, తర్వాత ఇంకొంతమంది అరెస్ట్ కావచ్చు, ఆ తర్వాత మెయిన్ ఏంటంటే రాధాకిషన్ రావు అరెస్ట్ అయిన తర్వాత మాత్రం చాలా ఇష్యూస్ వెలుగులోకి వచ్చినాయి. అంటే ఫోన్ ట్యాపింగ్ నాట్ ఓన్లీ ఫర్ పొలిటికల్ బెనిఫిట్స్, రాజకీయ నాయకుల కదలికలు తెలుసుకోవడమే కాదు, వాళ్ళ వ్యూహాలు తెలుసుకోవడమే కాదు, కొన్ని ల్యాండ్ డీల్స్ కానీ ఇంకా అనైతిక చర్యలకు కొంతమంది వ్యక్తిగత లైఫ్లోకి చొరబడి, కొంతమంది నల్గొండకు సంబంధించిన కొంతమంది పోలీసులు ఆడవాళ్ళని కూడా ఇబ్బంది పెట్టారు. వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి సీక్రెట్స్ తెలుసుకొని వాళ్ళను ఇబ్బంది పెట్టారు. ఇట్లాంటివన్నీ వచ్చి చాలా సంచలనం అనిపించింది. అసలు ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఒక దశలో అయితే రోజుకొక లీక్ వస్తుంటే అబ్బా సూపర్ అనిపించింది. ఏంటిది టర్న్ తీసుకుంటుంది, ఇది అంతిమంగా గత పాలకులకు ఇబ్బంది పెడుతుందా, వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయమా అన్న లెవెల్ దాకా వెళ్ళింది. సో ఇప్పుడు కూడా చాలా మంది అనుకుంటున్నారు, ఎన్నికల తర్వాత అల్టిమేట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్ టార్గెట్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన్ని అరెస్ట్ కాబోతున్నాడు అని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు. అఫ్ కోర్స్ అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రభాకర్ రావు ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఆయన తనకు ఆరోగ్యం బాగాలేకపోవడంతో చికిత్స కోసం అమెరికాకు వచ్చాను, రిటర్న్ టికెట్ కూడా జూన్ 26వ తేదీకి బుక్ చేసుకున్నానని తన స్టేట్మెంట్లో పెట్టారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే, రాధాకిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్లు, ఆ డీటెయిల్స్ ఆధారంగా ప్రభాకర్ రావుని విచారించాలి. ఆయన అమెరికాలో ఉన్నారు కాబట్టి ఆయనకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి సిబిఐ హెల్ప్, ఇంటర్పోల్ హెల్ప్ తీసుకుని ఆయన్ను రప్పించాలి అంటూ దానికి నాంపల్లి కోర్టును తెలంగాణ పోలీసు పర్మిషన్ అడిగింది. దానికి సంబంధించిన వాదోపవాదాలు కొనసాగుతున్న తరుణంలోనే, ఆ సమయంలోనే సురేందర్ రావు అడ్వకేట్ ద్వారా ప్రభాకర్ రావు తన స్టేట్మెంట్ పంపించారు. రెడ్ కార్నర్ నోటీస్ అవసరం లేదు, నేను జూన్ 26న రిటర్న్ టికెట్ బుక్ చేసుకున్నాను, అమెరికా నుంచి వస్తున్నాను. బట్ ఓవరాల్ దాంట్లో డీజీపీ చెప్పిన డైరెక్షన్లు, అప్పటి డీజీపీ, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ ఇచ్చిన దాన్ని నేను ఫాలో అయ్యాను అని చెప్తున్నారు ఆయన. సో కేసీఆర్కు రాజకీయ పరంగా ఏం హెల్ప్ చేయలేదు, జస్ట్ డ్యూటీ పరంగా ఏం డైరెక్షన్స్ ఉంటే అవి చేస్తానని చెప్పి చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు కోర్టు ఏం డిసిజన్ తీసుకుంటుంది? రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయమంటుందా, లేకపోతే ఎలాగో జూన్ 26వ తేదీన వస్తున్నారు కాబట్టి ఆయన వచ్చిన తర్వాత విచారణ చేసుకోండి అని చెప్తుందా అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. బట్ ఓవరాల్గా ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఒక కొత్త టర్న్ తీసుకుందనే చెప్పొచ్చు. ఇప్పటివరకు మనం ఏమనుకుంటున్నామంటే, మొదటి నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు, ముఖ్యంగా రాధాకృష్ణ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అంతిమంగా ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత దాన్ని సరిపోల్చుకొని గత పాలకులకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ చర్యలు, అరెస్టులు అట్లాంటివి ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారంలో భాగంగా వివిధ ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ అలాంటి ఇండికేషనే ఇచ్చారు.
తన పర్సనల్ లైఫ్ని టార్గెట్ చేశారు. అదే రకంగా తనను ఓటుకు నోటు కేసులో ఇరికించడానికి కూడా అన్నింటి కారణాలు ఫోన్ ట్యాపింగే కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక కొలిక్కి తీసుకురావడానికి సీఎం ప్రయత్నం చేస్తున్నట్టు ఆయన ఇంటర్వ్యూలో మనకు కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తను మెయిన్ అక్యూజ్డ్ కాదు, ప్రధాన నిందితుడిని కాదు, తాను కేసీఆర్ బాధితుణ్ణి అని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కులం ఒకటైనంత మాత్రాన, అంటే క్యాస్ట్ ఒకటైనంత మాత్రాన కేసీఆర్ను తనను జాతకట్టడం, మెయిన్ నిందితుడిగా దీనిలో మెన్షన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది మొత్తం మీద ఆయన స్టేట్మెంట్ సారాంశం. క్యాస్ట్ అని కూడా ఆయన చాలాసార్లు మెన్షన్ చేశారు తన స్టేట్మెంట్లో. అది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో మెయిన్గా మనం చూస్తున్న పేర్లు ఆల్మోస్ట్ అన్ని ఒక కమ్యూనిటీకి సంబంధించినవి కనిపిస్తున్నాయి కాబట్టి సహజంగా అది అట్లా అనుకోవడానికి స్కోప్ ఉంది. బట్ ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాకర్ రావు ఇచ్చిన అడ్వకేట్ ద్వారా కోర్టు ముందు పెట్టిన స్టేట్మెంట్ ఎలాంటి టర్న్ తీసుకుంటుంది. కోర్టు ఇప్పుడు ఇద్దరి వాదనలు విన్నది. ఈ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలా వద్దా అనే దాని మీద ఇటు తెలంగాణ పోలీస్ వర్షన్ విన్నది, ఆ తర్వాత ఈ లేటెస్ట్ ప్రభాకర్ రావు తన అడ్వకేట్ ద్వారా పంపిన స్టేట్మెంట్ కూడా విన్నది. సో రిజర్వ్ చేసింది. ఇది ఆ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసే విషయంలో కోర్టు ఆర్డర్ రిజర్వ్ చేసింది. అది ఏ క్షణమైనా రావచ్చు. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్యూజ్డ్ కాదు, బాధితుని అంటున్నాడు కాబట్టి కోర్టు దాన్ని ఎలా పరిగణలోకి తీసుకుంటుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మరి గతంలో డీజీపీ అండ్ వాళ్ళ డైరెక్షన్స్ ఫాలో అయ్యానని చెప్తున్నప్పుడు, మరి ఇప్పుడు గతంలో డీజీపీగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా కొంత కీలకంగా ఉన్నారు. అంటే అందరూ కాకపోవచ్చు. 2015 నుంచి ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కానీ ముఖ్యంగా 2019 తర్వాతనే ఎక్కువ కీలకంగా కనిపిస్తుంది. మరి ఆ తర్వాత ఎవరెవరైతే పొజిషన్లో ఉన్నారో, డీజీపీ పొజిషన్లో ఉన్న వాళ్ళలో ఒకరు మహేందర్ రెడ్డి, ఒకరు మాత్రం ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. సో వాళ్లకు నోటీసులు ఇవ్వడం అట్లాంటివి ఏమన్నా చేస్తారా అనేది కొంత ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది. అఫ్ కోర్స్ జరగచ్చు, జరగకపోవచ్చు. బట్ ఒకవేళ ఇప్పుడు ఆయన తన స్టేట్మెంట్లో మెన్షన్ చేశారు క్లియర్గా, డీజీపీ అండ్ ఇంటెలిజెన్స్ చీఫ్లకి నేను రిపోర్ట్ చేశాను, వాళ్లే నాకు డైరెక్షన్స్ ఇచ్చారని చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ క్లారిఫికేషన్ తీసుకుంటారా ఏంటి అనేది ఇంట్రెస్టింగ్. సో ఓవరాల్గా ఇప్పుడు నాంపల్లి కోర్టు ఈ రెడ్ కార్నర్ నోటీస్ విషయంలో ప్రభాకర్ రావును రప్పించే విషయంలో ఎలాంటి తీర్పు వెలువరిస్తుందన్నది చాలా ఆసక్తి రేపుతుంది. సో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అందరికీ ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఈ లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై కామెంట్, ప్లీజ్ like this video. Thank you so much.